గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. టుడే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయిన లెసన్ ఏంటంటే, నిన్నటి క్లాసులో ఈ యొక్క కేంద్ర బ్యాంక్ విధులు రెండని చెప్పుకున్నాం. అయితే ఒకటి సాధారణమైన విధులు మరియు ద్రవ్యపరమైన విధులని రెండు రకాలుగా చెప్పుకున్నాం. అయితే నిన్నటి క్లాసులో సాధారణ విధుల గురించి మరియు అందులో సబ్ ఎడిటింగ్ అయిన కరెన్సీ నోట్ల జారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే టుడే సాధారణ విధుల్లో రెండోదైన ప్రభుత్వానికి బ్యాంకుగా వ్యవహరించుట. సాధారణ విధుల్లో రెండో సైడ్ హెడ్డింగ్ ఏంటంటే ప్రభుత్వానికి బ్యాంకుగా వ్యవహరించుట. ఏంటంటే ప్రభుత్వానికి బ్యాంకుగా వ్యవహరించుట. అయితే ప్రభుత్వానికి బ్యాంకుగా వ్యవహరించడం అంటే ఏంటంటే, మన దగ్గర ఉన్న డబ్బుని వాణిజ్య బ్యాంకులు డిపాజిట్ రూపంలో సేకరించి మన దగ్గర ఉన్న డబ్బులని వాణిజ్య బ్యాంకులు డిపాజిట్ రూపంలో సేకరించి మరలా మనకు అవసరమైనప్పుడు అప్పు రూపంలో తిరిగి మనకు చెల్లిస్తుంది. ఏంటంటే వాణిజ్య బ్యాంకులు మన దగ్గర ఉన్న డబ్బుని డిపాజిట్ రూపంలో తీసుకొని మరలా మనకు అవసరమైనప్పుడు అప్పు రూపంలో తిరిగి మనకు చెల్లిస్తుంది. సో ఈ విధంగా మన కింద వాణిజ్య బ్యాంకులు ఏ విధంగా పనిచేస్తాయో ఈ విధంగా మన కింద వాణిజ్య బ్యాంకులు ఏ విధంగా పనిచేస్తాయో ప్రభుత్వానికి కింద కూడా ఆర్బీఐ ఆ విధంగా పనిచేస్తుంది. మన కింద వాణిజ్య బ్యాంకులు ఏ విధంగా పనిచేస్తున్నాయో ప్రభుత్వానికి కింద కూడా ఆర్బీఐ అదే విధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి మరియు జమ్మూ కాశ్మీర్ మినహా మిగిలిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి యొక్క ఆర్బీఐ బ్యాంకుగా వ్యవహరిస్తుంది, బ్యాంకుగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి మరియు జమ్మూ కాశ్మీర్ మినహా మిగిలిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఆర్బీఐ బ్యాంకుగా పనిచేస్తుంది. మరియు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ దగ్గర ఉన్న డబ్బుని డిపాజిట్ రూపంలో ఆర్బీఐకి చెల్లిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ దగ్గర ఉన్న డబ్బులని డిపాజిట్ రూపంలో ఆర్బీఐకి చెల్లిస్తాయి, ఆర్బీఐ దగ్గర ఉంచుతాయి. ఈ విధంగా ఉంచడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రభుత్వాలు ఏవైనా చెల్లింపులు జరపాలంటే ఈ యొక్క చెల్లింపుల్ని ప్రభుత్వం తరపున ఆర్బీఐ చెల్లిస్తుంది. ప్రభుత్వం తరపున ఆర్బీఐ చెల్లింపులు జరిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వాల యొక్క డిపాజిట్లు ఆర్బీఐ దగ్గర ఉండడం వల్ల ఏదైనా ప్రభుత్వం చెల్లింపులు జరపాలంటే ఆర్బీఐ దగ్గర ఉండి ఆ చెల్లింపులను జరిపిస్తుంది. మరియు ఇంకేం చేస్తుందంటే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు యొక్క ఆర్బీఐ బ్యాంకుగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వాలకి డబ్బు అవసరమైనప్పుడు 90 రోజుల కాల పరిమితిలో స్వల్ప కాలానికి రుణాలను అందిస్తుంది. 90 రోజుల కాల పరిమితిలో స్వల్ప కాలానికి రుణాలను అందిస్తుంది ఈ యొక్క కేంద్ర బ్యాంకు లేదా రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ ప్రభుత్వానికి అందిస్తుంది. ప్రభుత్వానికి డబ్బులు అవసరమైనప్పుడు ఈ యొక్క రిజర్వ్ బ్యాంకు 90 రోజుల కాల పరిమితిలో స్వల్ప కాల వ్యవధిలో ఈ యొక్క ప్రభుత్వానికి రుణాలను అందిస్తుంది ఆర్బీఐ. దీనినే
బేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అంటారు. ఏంటండి బేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అని అంటారు. ఏంటంటారండి బేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అంటారు. ఏంటంటారండి బేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అని అంటారు. ఒక్క నిమిషం ఇది రాయట్లేదు. బేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అంటారు ఈ యొక్క ఆర్బీఐ ప్రభుత్వానికి అప్పు ఇవ్వడాన్ని. అయితే ఇంతే కాకుండా ఆర్బీఐ ఇంకేం చేస్తుందంటే ప్రభుత్వం అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు ఏంటి ప్రభుత్వం అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క ఆర్బీఐ ప్రభుత్వానికి ఓవర్ డ్రాప్లు సదుపాయం కూడా కల్పిస్తుంది. ఏంటి ప్రభుత్వం అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు ఆర్బీఐ యొక్క ప్రభుత్వానికి ఓవర్ డ్రాప్ సదుపాయం కూడా కల్పిస్తుంది. ఓవర్ డ్రాప్ అంటే ఏంటంటే ఓడి ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే మన ఖాతాలో ఉన్న డబ్బు కంటే అదనంగా చెల్లించడాన్నే ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఏంటంటే మన ఖాతాలో ఉన్న డబ్బు కంటే అదనంగా చెల్లించడాన్నే ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. అంటే సపోజ్గా మన ఖాతాలో 20,000 ఉంటే దానికి 10,000 యాడ్ చేసి ఇవ్వడాన్నే ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. సో ఈ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా కల్పిస్తుంది ఆర్బీఐ ప్రభుత్వానికి. అంతేకాకుండా ఈ యొక్క ఆర్బీఐ ప్రభుత్వానికి ఆర్థిక మరియు ద్రవ్యపరమైన చర్యల్లో సలహాలు కూడా ఇస్తుంది. ఏంటంటే ఆర్థిక ద్రవ్యపరమైన చర్యల్లో సలహాలు కూడా ఇస్తుంది ఈ యొక్క ఆర్బీఐ. అంతేకాకుండా మరలా ఏం చేస్తుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఆర్బీఐకి వారి యొక్క అకౌంట్లను నిర్వహిస్తుంది. కేంద్ర రాష్ట్రాల తరపున ఆర్బీఐ వారి యొక్క అకౌంట్లను నిర్వహిస్తుంది. అంతేకాకుండా అకౌంట్లను నిర్వహిస్తుంది మరియు గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్లను కూడా నిర్వహిస్తుంది. ఏంటంటే గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్లు కూడా నిర్వహిస్తుంది. గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్లు అంటే ఏంటంటే ప్రభుత్వం తమ సెక్యూరిటీల్ని అమ్మడాన్ని లేదా కొనడాన్ని గిల్ట్ ఎడ్జ్ మార్కెట్లు అంటారు. ఏంటంటే ప్రభుత్వం తమ సెక్యూరిటీల్ని అమ్మడాన్ని లేదా కొనడాన్ని గిల్ట్ ఎడ్జ్ మార్కెట్లు అంటారు. అయితే గిల్ట్ ఎడ్జ్ అంటే మీనింగ్ ఏంటంటే శ్రేష్టమైనది మరియు నష్ట భయం లేనిది అని అర్థం. ఏంటంటే శ్రేష్టమైనది మరియు నష్ట భయం లేనిది అని అర్థం గిల్ట్ ఎడ్జ్ అంటే. అయితే దీని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే యొక్క థర్డ్ వన్ ఏంటంటే బ్యాంకులకి బ్యాంక్గా వ్యవహరిస్తుంది ఆర్బీఐ. ఏంటంటే బ్యాంకులకి బ్యాంక్గా వ్యవహరిస్తుంది. బ్యాంకులకి బ్యాంక్గా వ్యవహరిస్తుంది. మూడవ ఏంటంటే బ్యాంకులకి బ్యాంక్గా థర్డ్ వన్ బ్యాంకులకి బ్యాంక్గా వ్యవహరిస్తుంది. ఈ యొక్క సాధారణ విధుల్లో ఫస్ట్ వన్ కరెన్సీ నోట్ల జారీ, మరియు సెకండ్ వన్ ప్రభుత్వానికి బ్యాంక్గా వ్యవహరించడం, మరియు ఈ యొక్క థర్డ్ వన్ ఏంటంటే బ్యాంకులకి బ్యాంకుగా వ్యవహరించడం. బ్యాంకులకి బ్యాంకుగా వ్యవహరించడం అంటే ఏంటంటే ఒక వ్యక్తికి ఏ విధంగా ఉపయోగపడతాడో ఒక బ్యాంకు కూడా బ్యాంకులకి అదే విధంగా ఉపయోగపడుతుంది. ఏంటంటే
ఒక వ్యక్తికి ఏ విధంగా ఉపయోగపడతాడో ఒక బ్యాంకు కూడా బ్యాంకులకి అదే విధంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒక వ్యక్తికి ఏ విధంగా ఉపయోగపడుతుందో బ్యాంకులన్నిటికీ కూడా ఆర్బీఐ అదే విధంగా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తికి బ్యాంకు ఏ విధంగా ఉపయోగపడుతుందో బ్యాంకులన్నిటికీ కూడా ఆర్బీఐ అదే విధంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒక వ్యక్తికి బ్యాంక్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక వ్యక్తికి బ్యాంకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉన్న డబ్బుని తీసుకొని డిపాజిట్ల రూపంలో తీసుకొని మరలా అప్పు రూపంలో తిరిగి చెల్లిస్తారు. అదేవిధంగా ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు కూడా తమ దగ్గర ఉన్న డిపాజిట్లని ఈ యొక్క ఆర్బీఐ దగ్గర పెట్టి మరలా వాణిజ్య బ్యాంకులకు అప్పు కావాలంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. ఏంటంటే వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉన్న డిపాజిట్లని ఆర్బీఐ దగ్గర పెట్టి మరలా తమకు అవసరమైనప్పుడు ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటే సో ఈ విధంగా ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకి అప్పు ఇస్తుంది. ఈ విధంగా ఆర్బీఐ బ్యాంకుగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా 1934 ఆర్బీఐ చట్టం ప్రకారం మరియు 1949 బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1934 ఆర్బీఐ చట్టం ప్రకారం మరియు 1949 బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం వాణిజ్య బ్యాంకులకి బ్యాంకుగా వ్యవహరిస్తుంది. ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకి బ్యాంకుగా వ్యవహరిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులకి బ్యాంకుగా ఎందుకు వ్యవహరిస్తుంది అంటే 1949 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉన్న డిపాజిట్లో కొంత మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర ఉంచాల్సి వస్తుంది. 1949 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉన్న డిపాజిట్లో కొంత మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర ఉంచవలసి వస్తుంది. అయితే ఈ ఉంచవలసిన మొత్తం ఏ విధంగా ఉంచాలంటే డిమాండ్ డిపాజిట్ రూపంలో 5%, డిమాండ్ల డిపాజిట్ రూపంలో 5% మరియు టైం డిపాజిట్ల రూపంలో 2% ఉంచాలి. డిమాండ్ డిపాజిట్లో అయితే 5% ఉంచాలి మరియు టైం డిపాజిట్లో అయితే 2% ఉంచాలి. సో ఈ విధంగా ఉంచాలని 1949 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం చెప్పడం జరిగింది. అయితే దీనిని 1962లో 1962లో ఈ యొక్క 1949 బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ని సవరించి 1962లో సవరించి ఏం చెప్పారంటే టైం డిపాజిట్లు వేరేగా మరియు డిమాండ్ డిపాజిట్లు వేరుగా కాకుండా మొత్తం డిపాజిట్లని 3 లేదా 5% మధ్యలో చెల్లించాలని ఈ యొక్క 1962లో సవరించడం జరిగింది. 1962లో సవరించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకి మరియు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులకు కూడా రుణాలు ఇస్తుంది. ఈ యొక్క ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకే కాక స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులకు కూడా రుణాలు ఇస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు ఏం చేయాలంటే వీక్లీ వన్స్ అంటే వారానికి ఒక రోజు అంటే శుక్రవారం రోజు ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు తమ నివేదికని ఆర్బీఐకి సమర్పించాలి. వాణిజ్య బ్యాంకులు తమ నివేదికని ఆర్బీఐకి సమర్పించాలి. సో ఇది బ్యాంక్గా వ్యవహరించడం అంటే నెక్స్ట్ వన్ ఏంటంటే అంతిమ రుణదాత. నెక్స్ట్ వన్ ఏంటంటే అంతిమ రుణదాత.
అంతిమ రుణదాత అంటే ఏంటంటే వాణిజ్య బ్యాంకులకి అప్పు కావాలనుకుంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బు లేనప్పుడు ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉన్న విలువైన బిల్లుల్ని ఆర్బీఐ దగ్గర పెట్టి అప్పు తీసుకొచ్చుకుంటాయి ఏంటి. వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బు లేనప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుంటాయి తమ యొక్క విలువైన బిల్లుల్ని ఆర్బీఐ దగ్గర పెట్టి. సో దీన్ని రివర్స్ చెప్తే ఎలా చెప్తారంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకి అప్పు ఇస్తూ తమ దగ్గర ఉన్న విలువైన బిల్లుల్ని తీసుకుంటుంది. సో ఈ విధంగా వాణిజ్య బ్యాంకులకి అప్పు ఇస్తూ అంతిమ రుణదాతగా వాణిజ్య బ్యాంకుల్ని ఆదుకుంటుంది. మరియు దీని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే క్లియరింగ్ హౌసింగ్ సదుపాయం. నెక్స్ట్ వన్ ఏంటంటే క్లియరింగ్ హౌసింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తుంది. క్లియరింగ్ హౌసింగ్ సదుపాయం అంటే ఏంటంటే సింపుల్గా చెప్తుంది చూడండి. నా కాడ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంది, మీ కాడ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉంది. నా కాడ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంది, మీ కాడ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉంది. అయితే నేను మిమ్మల్ని 10,000 అప్పు అడిగాను, మీరు నాకు 10,000 అప్పు ఇచ్చారు. అయితే ఆ అప్పు ఏ విధంగా ఇచ్చారంటే చెక్కు రూపంలో ఇచ్చారు. ఆంధ్ర బ్యాంక్ చెక్కు రూపంలో నాకు ఇచ్చారు. అయితే ఈ యొక్క చెక్కిని నేను నా బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి ఆ చెక్ ఇచ్చి 10,000ను డ్రా చేసుకున్నాను. అయితే ఎస్బీఐ నాకు 10,000 ఇచ్చింది. అయితే ఈ 10,000ని ఎస్బీఐ ఎవరి దగ్గర వసూలు చేస్తుంది అంటే ఈ యొక్క ఆంధ్ర బ్యాంక్ దగ్గర వసూలు చేస్తుంది. ఎక్కడ వసూలు చేస్తుందండి? ఆంధ్ర బ్యాంక్ దగ్గర వసూలు చేస్తుంది. ఎందుకంటే అది ఆంధ్ర బ్యాంక్ చెక్ కాబట్టి. ఈ విషయం అర్థమైందా? చూడండి, ఈ విషయం పక్కన పెడితే మళ్ళా సపోజ్ నేనే మీకు 30,000 అప్పు ఇచ్చాను అనుకోండి. ఎస్బీఐ చెక్ ద్వారా మీరు ఆంధ్ర బ్యాంక్కి వెళ్ళి ఈ చెక్ ఇచ్చి 30,000 అప్పు తీసుకున్నారు. 30,000 తీసుకున్నారు. సో ఈ 30,000 ఆంధ్ర బ్యాంకు ఎవరి దగ్గర వసూలు చేస్తుందంటే ఎస్బీఐ దగ్గర వసూలు చేస్తుంది. ఎందుకంటే అది ఎస్బీఐ చెక్ కాబట్టి ఈ యొక్క ఆంధ్ర బ్యాంకు ఎస్బీఐ దగ్గర వసూలు చేస్తుంది. సో ఈ విధంగా తిని చెక్ అయితే ఎస్బీఐ చెక్ అయితే ఆంధ్ర బ్యాంక్ వసూలు చేస్తుంది, ఆంధ్ర బ్యాంక్ చెక్ అయితే ఎస్బీఐ వసూలు చేస్తుంది. సో ఈ విధంగా వసూలు చేసుకుంటాయి. అయితే ఈ విధంగా 1-2 ట్రాన్సాక్షన్స్ అయితే ఈ యొక్క బ్యాంకులే వసూలు చేసుకుంటాయి. ఈ విధంగా ట్రాన్సాక్షన్ చేసుకుంటాం మనీలు. కానీ మన దేశంలో ఎన్నో బ్యాంకులు ఉన్నాయి, ఎన్నో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, రోజుకి ఎన్నో చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ చెక్కులను కూడా ఈ బ్యాంకులు నిర్వహించలేవు కాబట్టి ఆర్బీఐ ఏం చేసిందంటే ఒక క్లియరింగ్ హౌసుల సంస్థలని ఏర్పాటు చేసింది. అయితే ఈ యొక్క క్లియరింగ్ హౌసుల సంస్థలు ఏం చేస్తాయంటే బ్యాంకులకి ఏం చెప్తాయంటే మీరు మీ దగ్గరకు వచ్చిన చెక్కుల్ని మీ దగ్గర ఉంచుకొని వీక్లీ వన్స్ నా దగ్గరికి రండి, అంటే క్లియరింగ్ హౌస్ దగ్గర రండి, వచ్చి మీ యొక్క డబ్బుని కలెక్ట్ చేసుకోండి అని చెప్తుంది. అయితే సపోజ్గా ఎస్బీఐని తీసుకుందాం. ఎస్బీఐ వీక్లీ తమకు వచ్చిన చెక్కుల్ని తీసుకొని ఈ యొక్క క్లియరింగ్ సంస్థల దగ్గరికి వెళ్ళి చూడండి, నా దగ్గర 100 కోట్లు చెక్కులు ఉన్నాయి, 100 కోట్ల చెక్కులు వివిధ బ్యాంకులు నా దగ్గరికి వచ్చి చెక్కులు ఇవ్వడంతో నేను 100 కోట్లు ఇచ్చాను. అయితే ఇదిగోండి 100 కోట్లు అదే ₹1,00,00,000 చెక్కులు అని ఆ చెక్కుల్ని ఈ క్లియరింగ్ సంస్థలకి ఇచ్చి మనీని కలెక్ట్ చేసుకుంటుంది ఎస్బీఐ. మరలా తిని ఎంత అప్పు ఉంటుందో ఆ అప్పును కూడా తిరిగి చెల్లిస్తుంది. ఏంటంటే దీనికి రావాల్సిన ₹1,00,00,000 తీసుకొని మరలా తిను అప్పున్న అప్పును కూడా అక్కడ చెల్లిస్తుంది. సో ఈ యొక్క బ్యాంకులు తమలో తామే ట్రాన్సాక్షన్ చేసుకోకుండా ఆర్బీఐ యొక్క క్లియరింగ్ సంస్థల్ని ఏర్పాటు చేస్తుంది. ఏంటంటే నెక్స్ట్ వన్ ఏంటంటే పరపతి నియంత్రణ. పరపతి నియంత్రణ అంటే ఏంటంటే ఆర్బీఐ ముద్రించే ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యం అంటారు. ఏంటంటే ఆర్బీఐ ముద్రించే ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యం అంటారు. మరియు వాణిజ్య బ్యాంకులు ముద్రించే
ద్రవ్యాన్ని పరపతి ద్రవ్యం అని అంటారు. ఏంటంటే ఆర్బీఐ ముద్రించే ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యమని, వాణిజ్య బ్యాంకులు ముద్రించే ద్రవ్యాన్ని పరపతి ద్రవ్యం అని అంటారు. అయితే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు ఎక్కువగా పరపతి ద్రవ్యాన్ని ముద్రించడం వల్ల ద్రవ్య సప్లై పెరిగి ద్రవ్యోల్బణం వస్తుంది. ఏంటంటే వాణిజ్య బ్యాంకులు పరపతి ద్రవ్యాన్ని ఎక్కువగా ముద్రించడం వల్ల ద్రవ్య సప్లై పెరిగి ద్రవ్యోల్బణం వస్తుంది. ఒకవేళ వాణిజ్య బ్యాంకులు ఈ యొక్క పరపతి ద్రవ్యాన్ని తక్కువగా ముద్రించింది అనుకోండి, ద్రవ్య సప్లై తగ్గిపోయి ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఏ విధంగా అయినా కష్టమే. ద్రవ్య సప్లై అయితే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది, ద్రవ్య సప్లై తక్కువైతే ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. సో ఈ రెండు కూడా ఆర్థిక వ్యవస్థకు నష్టమే, ద్రవ్యోల్బణం అయినా ప్రతి ద్రవ్యోల్బణం అయినా. అయితే ఈ యొక్క ద్రవ్యోల్బణం లేదా ప్రతి ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. అంటే ధరలు తగ్గడాన్ని లేదా ధరలు పెరగడాన్ని రెండింటిని కూడా ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. ఈ యొక్క పరపతి నియంత్రణ చేస్తుంది ఆర్బీఐ. అయితే ఈ యొక్క ఆర్బీఐ విధుల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క పరపతి నియంత్రణే. ఆర్బీఐ యొక్క మొత్తం విధుల్లో అతి ముఖ్యమైనది ఈ యొక్క పరపతి నియంత్రణే. అయితే దీని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే విదేశీ మారక నిలువల విదేశీ మారక నిల్వలు సంరక్షించుట. విదేశీ మారక నిల్వలు సంరక్షించడం అంటే భారతదేశానికి విదేశీల నుంచి వచ్చే ద్రవ్యాన్నే విదేశీ మారక ద్రవ్యం అంటారు. అది దిగుమతుల వల్ల కావచ్చు, ఎగుమతుల వల్ల కావచ్చు, లేకపోతే మన దేశంలో ప్రజలు విదేశాల్లో పెట్టుబడి వచ్చిన డబ్బు కావచ్చు, ఏదైనప్పటికీ విదేశాల నుంచి వచ్చే ద్రవ్యాన్ని విదేశీ మారక ద్రవ్యం అంటారు. అయితే ఈ యొక్క విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్బీఐ సంరక్షిస్తుంది. మరియు భారతదేశం యొక్క రూపాయి విలువని పడిపోకుండా చూస్తుంది. ఏ విధంగా చూస్తుంది అంటే, సపోజ్గా ఒక డాలర్ ఈక్వల్ టు 65 రూపాయలు అనుకుందాం. ఒక డాలర్ ఈక్వల్ టు మన దేశ కరెన్సీ 65 రూపాయలు అనుకుందాం. ఒక డాలర్ ఈక్వల్ టు 65 రూపాయలు అనుకుందాం మన ఇండియన్ కరెన్సీ. సపోజ్గా ప్రపంచంలో ఆయిల్ ధరలు తగ్గాయి అనుకోండి, మన దేశంలో పెట్టుబడిదారులు ఆ ఆయిల్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నంత మాత్రాన అయిపోదు. మన ఇండియన్ కరెన్సీ అక్కడ పనిచేయదు కాబట్టి ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క డాలర్లని కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసి ఆయిల్ని కొనుగోలు చేస్తారు. సో ఈ యొక్క ఆయిల్ ధరలు పెరగడం వల్ల ఈ యొక్క డాలర్ల యొక్క డిమాండ్ పెరుగుతుంది. డాలర్ యొక్క డిమాండ్ పెరిగితే ఈ యొక్క 65 రూపాయలు ఉన్న డాలర్ విలువ మన దేశంలో కరెన్సీ విలువ ప్రకారం 65 రూపాయలు ఉన్నది 66 అవుతుంది. మరలా ఇంకా డిమాండ్ పెరిగితే 66 రూపాయలు అవుతుంది. మరలా ఇంకా డిమాండ్ పెరిగితే 66, 67, 68 ఇలాగా పెరుగుతూ పోతుంటుంది. సో ఈ విధంగా డాలర్ విలువ పెరుగుతూ పోతుండడం వల్ల మన యొక్క ఇండియన్ కరెన్సీ విలువ పడిపోతుంది. డాలర్ డిమాండ్ ఎప్పుడు వచ్చిందో ఇండియన్ కరెన్సీ విలువ పడిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చి ఈ యొక్క డాలర్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ యొక్క రూపాయి విలువ పడిపోతుంది. సో ఈ విధంగా జరగకుండా ఆర్బీఐ ఏం చేస్తుందంటే, ఐఎంఎఫ్కు సంబంధించిన అన్ని దేశాల కరెన్సీలు కూడా ఆర్బీఐ కొనుగోలు లేదా అమ్మకాలు చేస్తుంది. అన్ని దేశం యొక్క కరెన్సీలని అమ్మకాలు లేదా కొనుగోలు చేస్తుంది. దీనివల్ల డాలర్లు సప్లై పెరుగుతుంది. డాలర్లు సప్లై పెరగడం వల్ల యొక్క రూపాయి యొక్క విలువని మార్కెట్ విలువని పడిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా అన్ని దేశాల కరెన్సీలని అమ్మకం లేదా కొనుగోలు చేయడం వల్ల ఈ యొక్క డాలర్ సప్లై పెరిగి రూపాయి విలువ పడిపోకుండా ఆర్బీఐ కాపాడుతుంది.
ఆర్బీఐ కాపాడుతుంది. అంతేకాకుండా 1973 పెరా చట్టం ప్రకారం 1973 పెరా చట్టం ప్రకారం ఏ అనాధికారి వ్యక్తి కూడా విదేశీ ద్రవ్యాన్ని కొనుగోలు చేయడానికి వీల్లేదు. 1973 పెరా చట్టం ప్రకారం ఏ విదేశీ ద్రవ్యాన్ని కూడా కొనుగోలు చేసే హక్కు ఏ అనాధికారికి లేదని ఈ యొక్క పెరా చట్టం చెప్తుంది. సో దీని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ వన్ ఏంటంటే సమాచారాన్ని దీని తర్వాత సమాచారాన్ని సేకరించుట మరియు దీని తర్వాత సమాచారాన్ని సేకరించుట మరియు ముద్రించుట. సమాచారాన్ని సేకరించుట లేదా ముద్రించుట అంటే ఏంటంటే ఆర్బీఐ నెలకొకసారి ఆర్థిక వ్యవస్థను బుల్నెట్ ముద్రిస్తుంది. ఏంటంటే ఆర్బీఐ నెలకొకసారి ఆర్థిక వ్యవస్థకు బుల్నెట్ను ముద్రిస్తుంది. బుల్నెట్ను ముద్రిస్తుంది. మరియు సంవత్సరానికి ఒకసారి వార్షిక నివేదిక ప్రకారం ఏంటండి సంవత్సరానికి ఒకసారి వార్షిక నివేదిక ప్రకారం కరెన్సీ లేదా విత్తంపై సమాచారాన్ని అందిస్తుంది. ఏంటండి సంవత్సరానికి ఒకసారి వార్షిక నివేదిక ప్రకారం కరెన్సీ లేదా విత్తంపై సమాచారాన్ని అందిస్తుంది. మరియు నెలకొకసారి ఆర్థిక వ్యవస్థ బుల్నెట్లని ముద్రిస్తుంది ఆర్థిక వ్యవస్థపై. ఇది సమాచారం సేకరించడం. మరియు నెక్స్ట్ వన్ ఏంటంటే పర్యవేక్షణ విధులు. నెక్స్ట్ వన్ ఏంటంటే పర్యవేక్షణ విధులు. పర్యవేక్షణ విధులను కూడా ఆర్బీఐ తమ బాధ్యతగా చేస్తుంది. పర్యవేక్షణ విధులను కూడా ఆర్బీఐ తన బాధ్యతగా తీసుకొని చేస్తుంది. పర్యవేక్షణ విధులను కూడా చూడండి. పర్యవేక్షణ విధులు కూడా తన బాధ్యతగానే తీసుకొని వ్యవహరిస్తుంది. సో ఇది సాధారణపరమైన విధులు. సో నెక్స్ట్ క్లాస్లో ద్రవ్యపరమైన విధులతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అనండి. ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే సారీ ఫ్రెండ్స్.